హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్. ఈరోజు వీడియోలో టమాటా దోశతో మీ ముందుకు వచ్చాను. చాలా బాగుంటుంది. మీలో కొంతమందికి తెలియకపోవచ్చు, ఈ టమాటా దోశని చాలామంది చాలా రకాలుగా చేస్తారు. కొంతమంది ప్లెయిన్ దోశ పైన టమాటా ముక్కలుగా కట్ చేసి వేస్తారు. కానీ టమాటాని మిక్సీ పట్టుకొని చేస్తే చాలా బాగుంటుంది. ఇక్కడ మీకు ఒక హెల్త్ టిప్ చెప్పాలి. ఏదైనా ఐటమ్ చేసేటప్పుడు టమాటాతో వాటిలో ఉన్న సీడ్స్ తీసేయండి. హెల్త్కి చాలా మంచిది. ఈ దోశకి ఆనియన్స్ మ్యాండేటరీ ఏం కాదు, బట్ వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. లాస్ట్ వీడియోలో చెప్పినట్టుగా క్వశ్చన్స్ కంటెస్ట్ ఈ వీడియో నుంచి స్టార్ట్ చేస్తున్నాం. ఫిబ్రవరి మంత్ ఎండ్ వరకు 5 క్వశ్చన్స్ ర్యాండమ్గా మన వీడియోస్లో వస్తాయి. క్వశ్చన్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. అలాగే నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇక్కడ మా అమ్మగారు టమాటాను మిక్సీలో గ్రైండ్ చేసుకున్నారు. టమాటా దోశ కోసం బియ్యం కనీసం 3 hours ముందైనా నానబెట్టుకోవాలి. టమాటాను వేరేగా బియ్యాన్ని వేరేగా మిక్సీ పెట్టుకోవాలి. ఎందుకంటే టమాటా బియ్యం ఒకేసారి వేస్తే బియ్యం సరిగ్గా నలగవు. సో వేరువేరుగా మిక్సీ పట్టుకోవాలి. బియ్యం మిక్సీ పట్టుకునేటప్పుడు పచ్చిమిరపకాయలు కావాలంటే అల్లం కూడా వేసుకోవాలి. బట్ మాకు అల్లం కూడా అంతగా నచ్చదు కాబట్టి మా అమ్మ వేయలేదు. అలాగే టమాటాలో సీడ్స్ తీసేస్తే పులుపు తగ్గిపోతుంది కాబట్టి టమాటా అండ్ బియ్యం ఒకే క్వాంటిటీలో ఉన్నట్టుగా చూసుకోవాలి. అంటే 1/2 kg బియ్యంకి 1/2 kg టమాటా తీసుకోవాలి. బియ్యం టమాటా రెండు మిక్సీ పట్టుకున్నాక అందులో కారం, ఉప్పు, జీలకర్ర వేసుకోవాలి. తర్వాత ర్యాక్ పెట్టి బాగా హీట్ అయ్యాక పల్చగా దోశ పిండిని వేసుకోవాలి. టమాటా దోశ ఎంత పల్చగా వేసుకుంటే అంత క్రిస్పీగా అంత టేస్టీగా కూడా ఉంటుంది. దోశ మొత్తం స్ప్రెడ్ అయ్యేలాగా చిన్న చిన్న ఆనియన్స్ ముక్కలు వేసుకోండి. బాగా కాల్చుకోవాలి. చివరిలో దోశ మీద అలా కొత్తిమీర జల్లి సర్వ్ చేసుకుంటే సూపర్గా ఉంటుంది. ఇక ఈరోజు వీడియోలో ఎపిసోడ్ 1లో క్వశ్చన్ నెంబర్ 1 ఏంటంటే, దేహమెల్ల కళ్ళు దేవేంద్రుడు కాదు, నరవాహనము లేక నడిచిపోలేదు, తనకు జీవం లేదు కానీ జీవుల్ని చంపు. ఆన్సర్ తెలిసిన వాళ్ళు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. నెక్స్ట్ క్వశ్చన్ కోసం ఫిబ్రవరి మంత్లీ కంటెస్ట్ని రెగ్యులర్గా చూస్తూ ఉండండి. ఓకే, బాయ్. Feel the rhythm of our hearts pound in the quiet we find.